వెల్కమ్ టు జేకేజే న్యూస్. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఆత్మకూరు సీఐ రాపల్లి సంతోష్ అన్నారు. డిసెంబర్ 31, 2025 2026 రోజున ప్రజలకు విజ్ఞప్తి: ఎవరు కూడా బహిరంగ ప్రదేశాలకు వెళ్లి మందు సేవించకూడదు. అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారి వాహనాన్ని సీజ్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రొసీడ్ చేసి శిక్ష పడే విధంగా చట్టాన్ని రూపొందించబడింది. షార్ట్ సీట్ ఫైల్ చేయబడింది. అదే కాకుండా డిసెంబర్ 31 అయిపోయిందని, కొత్త సంవత్సరం వచ్చిందని కేకులు బయట ప్రదేశంలో కట్ చేయకుండా కత్తులు, కఠరాలు అన్నట్టు కింద పడుతుందని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఇంట్లోనే ఉండాలన్నారు. ఎస్ఐ సతీష్, ఎస్ఐ తిరుపతి, హెచ్సిబి శ్రీనివాస్, డబ్ల్యూపీసీ పి స్వాతి పాల్గొన్నారు. ఈ డిసెంబర్ 31 అయిపోయిందని, కొత్త సంవత్సరం వచ్చిందని కేకులు బహిరంగ ప్రదేశంలో కట్ చేయడము, కత్తుల తలవార్లతో తిప్పితే ఆర్మ్స్ యాక్ట్ కింద నేరం అవుతుంది. అట్లాంటి వాటిని కూడా మేము మొన్న ఎలక్షన్లో చోలపల్లి గ్రామంలో ఒక కత్తి పట్టుకొని తలవార్తో తిప్పితే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు అవగాహన ఉండాలా. తలవారు కూడా ఆర్మ్స్ కిందికి వస్తుంది కాబట్టి దాన్ని ఎటువంటి ఉపయోగించకూడదు, బయట కూడా ప్రదేశాల్లో ప్రదర్శించకూడదు. కావున ప్రజలు ట్రిపుల్ రైడ్ పోవడము, విద్యార్థులు, మైనర్ అబ్బాయిలకు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ మైనర్ అబ్బాయికి వాహనాన్ని ఎవరైనా ఇచ్చినట్టయితే దానిపైన కూడా కేసు నమోదు చేసి తల్లిదండ్రులపైన ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. అవి కూడా శిక్షలు పడే విధంగా వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు, టెక్నాలజీని కూడా జోడించి ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి డిసెంబర్ 31ని మరియు జనవరి 1ని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఫ్యామిలీతోని, పిల్లలతోని సంతోషంగా జరుపుకోవాలని చట్టబద్ధంగా కోరుకుంటున్నాం.